సినిమా చూసినాక నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ముందు ఆ విఎఫ్ఎక్స్ చేసిన వ్యక్తిని తీసుకుపోయి ఎల్కేజీలో పడేయరు అనే డైలాగ్ అయితే గుర్తుకొచ్చింది నాకు. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. ఏం గ్రాఫిక్స్ అవి? ఒక థర్డ్ క్లాస్ గ్రాఫిక్స్, థర్డ్ క్లాస్ హీరోకి చేసిన గ్రాఫిక్సా? దీనికన్నా విఠలాచార్య అనే సినిమాలు నయమనిపించింది విఎఫ్ఎక్స్లో. ఏం గ్రాఫిక్స్ అండి! అంతకుముందు ఆదిపురుషే గ్రాఫిక్స్లో మనం అద్భుతంగా అనుకున్నాం కదా, దాన్ని మించిన గ్రాఫిక్స్ మనకు హరిహర వీరమల్లు సినిమాల్లో అయితే ఉన్నాయి. ఎంత మంచి హీరో ఉన్నా, ఎంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఇట్లాంటి పీరియాడికల్ మూవీస్కి కావాల్సింది ఆయుపట్టు లాంటిది గ్రాఫిక్స్. ఆ గ్రాఫిక్స్ పొడగొట్టిన తర్వాత ఎంత హీరోయిజం, ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా కూడా అది పండదు. సినిమా చూసిన తర్వాత నాకు ఒక విషయం అయితే అనిపించింది, క్రిష్ గారు సినిమాను చివరిదాకా నడిపిస్తే అద్భుతంగా ఉంటుండేనేమో, ఇలాంటి జరగకపోతుండేమో అని. ఓవరాల్గా సినిమా సూపర్ హిట్, బంపర్ హిట్, 100% పెట్టిన డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఫ్యాన్స్ కోసం అయితే పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ మామూలు ఎలివేషన్స్ లేవు, ఎక్స్ట్రాడనరీ ఎలివేషన్స్ ఉన్నాయి. అంటే ఈ మధ్య కాలంలో చూస్తే హీరో ఎలివేషన్స్తోనే సినిమా నడిపించేద్దాం అనుకుంటే కష్టమవుతుంది. బికాజ్ నేను ఒక హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, సినిమా చూసిన తర్వాత బాధేసింది నాకైతే విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మనము ఇంట్రడక్షన్ నుంచి మొదలు పెడితే, టైటిల్ కార్డ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ కూడా చాలా మంచిగా ఒదిగినాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అద్భుతంగా ఉన్నది. సో సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది సినిమా అని ఊహించిన నేనైతే. ఎందుకంటే ఇంత హైప్ చూసి ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ సొంతగా వచ్చేసి మనకు ఆయన ప్రమోషన్స్కి ఎప్పుడు కనబడరు, ఈసారి ప్రమోషన్స్ కూడా కనబడారు అంటే ఎంత కాన్ఫిడెన్స్తో చేస్తున్నారో అని చెప్పేసి అనుకున్నా. నేను సినిమా బాగాలేదని చెప్పట్లా, సినిమా బాగుంది. కొన్ని ఎలిమెంట్స్ వల్ల సినిమా రావాల్సినంత హైప్ రాదేమో అనిపిస్తుంది. అదేంటంటే మెయిన్గా మాట్లాడుకుంటే విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, మనం ముందుగానే చెప్పుకున్నట్టు థర్డ్ క్లాస్ అంటే థర్డ్ క్లాస్. అసలు ఏ మాత్రం కూడా సరిగ్గా విఎఫ్ఎక్స్ అనేది లేదు. అందరూ కూడా బాధపడే విషయం ఇది. కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలు రేంజ్లో కాదు, ఇట్లా గూస్ బంప్స్ వచ్చి ఇట్లా థియేటర్లో లేచి కూర్చోవాల్సినంత బీజిఎం ఇచ్చారు. మామూలుగా బీజిఎం కాదు. అంటే సాంగ్స్ అన్నీ 100% లేకపోయినా ఒకటి రెండు సాంగ్స్ బాగున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దద్దరిల్లిపోయింది. ఆ థియేటర్ అంతా దద్దరిల్లిపోయింది. ఇట్లా నిజంగా కూడా గూస్ బంప్స్ వచ్చేంత రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినప్పుడు సీన్ పండకపోతే ఎలా ఉంటుంది? అదే జరిగింది అక్కడ. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే చాలా రోజు వెయిట్ చేసిన తర్వాత ఒక అద్భుతమైన హీరో ఎలివేటెడ్ సినిమా అయితే వచ్చింది. ఆయన రేంజ్ను చూపించారు. అంటే మనకు జనరల్గా ఒక దెబ్బ కొడితేనే హీరో విలన్ పడిపోతాడు, పెద్ద ల్యాగ్ ఉండకుండా చేసేట్లో పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసిన ట్రెండ్ అది. అంతకుముందు 10 దెబ్బలు కొడితే కానీ ఈ విలన్ పడకపోయేది. బట్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈయన మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించారో వచ్చినప్పుడు, సో ఒక్క దెబ్బ కొడితే పడిపోయేది. చూసినా నిజంగానే పడిపోతాడు అన్నట్టుగానే ఉండేది. అంటే నమ్మశక్యంగానే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు చేస్తే. బికాజ్ ఆయన మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ కనుక అది ఉంటుంది. దాన్ని 100% వాడుకున్నారు ఈ సినిమాలో కూడా. కొన్ని సీన్స్, ఒక పులితో ఒక సీన్ ఉంటుంది, చాలా బాగా పండింది. అంటే నమ్మశక్యంగా, అంటే బికాస్ తనకు చాలా వరకు తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమాలో క్యారెక్టర్ పరంగా కూడా చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అని మనకు తర్వాత బ్యాక్గ్రౌండ్లో రివీల్ చేస్తారు కనుక అక్కడ పులి సీన్ జస్టిఫికేషన్ అయింది. అండ్ వేరే మనం నక్కలతో మాట్లాడే సీన్ ఉంటుంది, నక్కలతోని ఒక సీన్ ఉంటుంది ఫేస్ చేసే సీన్, అది కూడా ఎలివేట్ అయింది. అక్కడ కూడా నమ్మశక్యంగానే ఉంది. అక్కడ నమ్మరానికి వీలు లేకుండా ఇలా చెప్తే వెళ్ళిపోతుందా, ట్రైన్లో బయటికి పోతే అట్లాని కాకుండా నమ్మశక్యంగా ఉంది. బికాస్ తను ఇచ్చిన ఏదైతే ఉన్నది. ఎందుకంటే ప్రకృతిలో ఏ జంతువు కూడా నిజంగా ఎవరిని హాని చేయదు. అంటిల్ అండ్ అన్లెస్ తనకు ముప్పు ఉన్నది అని అనుకునే వరకు తప్ప ఏ జంతువు హాని చేయదనే కాన్సెప్ట్ పట్టుకొని తీసిన సీన్ చాలా మంచిగా ఎలివేట్ అయింది. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి అసలు ఆ గ్రాఫిక్స్, ఆ చెత్త గ్రాఫిక్స్, గుర్రాలు పోతుంటే విఠలాచార్య సినిమాలు గుర్తొచ్చినాయి నాకైతే. విఠలాచార్య సినిమాలు కూడా బాగుంటుండే వెనకాల స్క్రీన్ పెట్టి చేయడం. అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు టైం ఇయ్యక, టైం సరిపోక, ఉన్న టైం లోపల గ్రాఫిక్ అంటే బ్యాక్ స్క్రీన్ పెట్టి చేయాలని తీసిరా తెలీదు. కొన్ని లాజిక్ లెస్గా తీశారు. అసలు ఆ ఏం గ్రాఫిక్స్, అసలు వరస్ట్ ఎవరు పవన్ కళ్యాణ్ సినిమాకి అంత గ్రాఫిక్స్ అవసరంలా. ఎందుకంటే ఒక అద్భుతమైన హీరో మన చేతిలో ఉన్నప్పుడు అన్ని గ్రాఫిక్స్ అవసరంలా. నిజంగానే నమ్మే పరిస్థితి ఉంటుంది ఆయన చేస్తున్నాడంటే. అటువంటి పవన్ కళ్యాణ్ పెట్టుకొని అంత చెత్త గ్రాఫిక్స్ ఎందుకు? ఒక చెత్త గ్రాఫిక్స్ గోల పక్కకు పెడితే ఓవరాల్ సినిమా మాత్రం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ కానీ, అటు ఆపోజిట్లో మనకు ఔరంగజేబ్గా చేసినటువంటి బాబీ డియోల్ గారి యాక్షన్ కానీ చాలా ఎంత పర్ఫెక్ట్గా సూట్ అయ్యారంటే క్యారెక్టర్స్కి ఇద్దరు. హరిహర వీరమల్లో నిజంగానే ఇట్లా ఉండేనా అన్నట్టు పవన్ కళ్యాణ్ విగ్రహం సూట్ అయింది. అండ్ బాబీ డియోల్ గారు మన ఔరంగజేబ్ క్యారెక్టర్కు అద్భుతంగా ఇట్లా కుదిరిపోయారు అంతే. అంత బాగుంది. కథాకథనం మిగతా అన్నిట్లో మనకు కథలోకి నేను పోదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద స్టోరీ. ఓవరాల్గా మనం 100% సినిమాకైతే వెళ్ళి చూడొచ్చు ఫ్యామిలీతో పాటుగా. నిధి అగర్వాల్ యాక్షన్ చూసుకుంటే నిధి అగర్వాల్ కూడా మంచి క్యారెక్టర్ పడింది. చాలా రోజుల తర్వాత నిధి అగర్వాల్కు మంచి క్యారెక్టర్ పడింది. ఒక కథను ఒక మలుపు తిప్పే క్యారెక్టర్ అయితే పడింది. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్, ఆ పాట కొల్లగొట్టి రాజులోకి అసలు థియేటర్ అంతా దద్దరిల్లిపోయింది. ఆ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారి స్టెప్ ఏదైతే హుక్ స్టెప్ ఉందో చాలా బాగా వేశారు. అంటే బేసిక్గా నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కనుక ఏది చేసినా నాకు బాగానే కనిపిస్తుంది.
బట్ ఇక్కడ నాకు గ్రాఫిక్స్ బాగాలేక సినిమా గురించి ఇంతో అంతో నేను నెగిటివ్గా మాట్లాడాల్సి వస్తుంది. అదర్వైజ్ సినిమా ఈజ్ గుడ్. ఫ్యాన్స్కి అయితే నిజంగా కూడా పండగే, అంత పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్ కానీ మిగతా విషయాలన్నీ కూడా, ఎందుకంటే ఫైట్స్ చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారికి కొట్టిన పిండి లాంటి పని, సింపుల్గా చేసేస్తారు. ఆయన బేసిక్గానే మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ కనుక ఇవన్నీ చాలా ఈజీగా చేసేస్తారు ఫైట్స్ కానీ కూడా. అండ్ ఈ ఇంత బిజీ స్కెడ్యూల్, ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్ యాజ్ ఎ బీయింగ్ ఏ డిప్యూటీ సీఎం కూడా ఆయన టైం ఇచ్చేసి చేశారు కాబట్టి. అండ్ దానికి కూడా గ్రాఫిక్స్ ఇదే కారణం అనుకుంటున్నాను. ఆయన టైం కరెక్ట్ ఇవ్వకపోవడం వల్ల కొంత అవుట్పుట్ తేడా వచ్చిందేమో అనుకుంటున్నాను. ఫైనల్గా అందరూ హ్యాపీగా సినిమాకి వెళ్ళొచ్చు, చూడొచ్చు. అంత చూడకుండా లేదు, వరస్ట్ రేటింగ్లు పట్టించుకోవద్దు. చాలా బాగుంది మూవీ, ఓన్లీ ఎక్సెప్ట్ గ్రాఫిక్స్. మిగతా మూవీ అంతా కూడా ఓవరాల్ చాలా అంటే చాలా బాగుంది. ఓకే, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ వీరేంద్ర.